19లో కూడా చూస్తున్నాం గవర్నమెంట్స్లో ఎంతవరకు వస్తాయనేది. సో నిన్న జరిగినటువంటి మీటింగ్స్ కావచ్చు, ఈ పర్సనల్ గురించి కావచ్చు, ఏం చెప్తారు సార్? పెట్టుబడులకు ఎంత ప్రాధాన్యత ఉందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక గా ఇప్పుడు సపోజ్ 15,000 కోట్లు పెట్టుబడులు శ్రీ సిటీలో రియలైజ్ కాబోతున్నాయి అని చెప్పేసి సీఎం స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్ వాళ్ళు ఇందులో కొన్నిటికి మేము గతంలో ప్రారంభించినాయా మళ్ళీ ప్రారంభించాడని అన్నారు. ఎవరు ప్రారంభించినా, ఒకళ్ళు ప్రారంభిస్తే ఇంకోళ్ళు ఇన్స్టాల్ చేసినా, లేదా ఒకళ్ళు ఎంఓ విధించుకుంటే అవి రియలైజ్ కాకపోతే ఈ ప్రభుత్వం రియలైజ్ చేయడానికి ప్రయత్నం చేసినా, అది రాష్ట్రాలకు ఒక గొప్ప అసెట్. ఎందుకు అసెట్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ జనాభా సుమారుగా 5 కోట్ల మంది కలిసి ఆ ఇండస్ట్రియలిస్టుల నుంచి కూలీల వరకు చేసినటువంటి ఉత్పత్తి విలువని జిఎస్డిపి అంటారు. అది సంవత్సర కాలంలో చేసినటువంటి జిఎస్టి సుమారు 14 లక్షల కోట్లు అనుకుందాం. ఈ 14 లక్షల కోట్ల మీద వచ్చేటువంటి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం, రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ ఒక 2,25,000 కోట్లు వస్తే, అప్పులు ఒక 40,000 కోట్లు తీసుకొచ్చి ఎఫ్ఆర్బిఎంకు లోబడి బడ్జెట్ ఎంత నుండి 3 లక్షల బడ్జెట్ ప్రవేశపెట్టేయండి, కానీ ఖర్చు చేసేది మాత్రం 2.5 లక్షల కోట్లు, 2,60,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ 2,60,000 కోట్ల ఖర్చు చేస్తే అందులో పెట్టుబడి వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం 30,000 కోట్ల సాధ్యం అవుతుంది. అంటే ఒక సంవత్సర కాలంలో 5 కోట్ల మంది చేసిన కష్టం 14 లక్షల కోట్ల విలువ అయితే, దాని మీద వచ్చే ఆదాయం 2.5 లక్షల కోట్లు అయితే, దాన్ని ఖర్చు చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుబడి వ్యయం 25,000 కోట్లు, 30,000 కోట్ల సాధ్యం అవుతుంది ఏ రాష్ట్రంలో అయినా. అంటే అంత కష్టం అవుతుంది. ఇవాళ గతంలో వైసీపీ ప్రయత్నం చేసినా, ఇప్పుడు తెలుగుదేశం ప్రయత్నం చేసినా, శ్రీ సిటీలో ఒక 15,000 కోట్లు రియలైజ్ కాబోతుంది, 15,000 ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే, అది రాష్ట్రానికి మోస్ట్ ఇంపార్టెంట్, చాలా గొప్ప అసెట్. అంటే ఒక సంవత్సరంలో ప్రయత్నం చేస్తే కూడా, ప్రజలు ప్రయత్నం చేస్తే అయ్యేదాన్ని ఒక 10 రోజుల్లో ఎంఓఏలు కుదుర్చుకొని దాన్ని ఇన్స్టాల్ చేస్తే అది గొప్ప అదృష్టం. కాబట్టి ప్రజలు కానీ, వివిధ రాజకీయ పార్టీలు కానీ 15,000 కోట్లను చిన్న చూపు చూడొద్దు. మన రాష్ట్ర బడ్జెట్ 30 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, కేంద్ర బడ్జెట్ 48 లక్షల కోట్లు, దాంట్లో ఈ 15,000 కోట్లు ఎంత అనుకోవద్దు. అంత ప్రయత్నం చేస్తే కూడా 3 లక్షల బడ్జెట్ ఖర్చు చేస్తే కూడా పెట్టుబడి వ్యయం 30,000 కోట్లు అవుతుంది. కాబట్టి 15,000 కోట్లకు ఉన్న ఇంపార్టెన్స్ అది, దాని మీద వచ్చేటువంటి ఉపాధికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అది. కాబట్టి ఇవాళ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నా, పరస్పరం సహకరించుకొని కుదుర్చుకున్నటువంటి ఎంఓఏల్ని రియలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత కొన్ని పెట్టుబడుల కోసం వివిధ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. సాధారణంగా నిర్ణయాలు ఎట్లుంటాయంటే, ఒక ఇంటర్నేషనల్ క్యాపిటలిస్టు ఇండియాలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటాడు. ఎందుకంటే లేబర్ రిక్వైర్మెంట్స్ కానీ, ఎక్స్పర్టైజ్ సప్లై కానీ, లేకపోతే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ అన్ని ఫ్రీగా ఇస్తారు కాబట్టి మనం చేద్దాం అనుకుంటాం. అనుభవం వివిధ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇవాళ ఫ్యాక్స్కాన్ గురించి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి కలిసి వచ్చాడు. తర్వాత తమిళనాడులో స్టాలిన్ కూడా నిన్ననే పోయి కలిసి వచ్చాడు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఫ్యాక్స్కాన్ ని సంప్రదిస్తున్నాడు. ఆయన త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వస్తానడు. అంటే ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ కొరకు 3 ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు. ఏ రాష్ట్రంలో ఇన్స్టాల్ చేస్తారో ఆ రాష్ట్రానికి పెట్టుబడులతోటి పారిశ్రామికీకరణ అవుతుంది. ఉత్పత్తిని ఎక్స్పోర్ట్ చేస్తే దాని మీద విదేశీ ఆదాయం లభించేటువంటి అవకాశం ఉంది. తర్వాత మూడవది ఎంప్లాయ్మెంట్, ఉపాధి వేల మందికి కల్పించే అవకాశం ఉంది. బట్ దాన్ని ఆ ఆస్పెక్ట్ లో దీనికి ఇంపార్టెన్స్ ని ప్రజలు ప్రభుత్వం గుర్తించాలి. గుర్తిస్తే అప్పుడు ఇవి రియలైజ్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందాలను రియలైజ్ చేయడానికి ఒక్క శ్రీ సిటీలో సౌకర్యం కల్పిస్తేనే సరిపోదు. దానికి కావాల్సినటువంటి పాలసీస్ కూడా, స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న పాలసీస్, తర్వాత ఇంటర్నేషనల్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఎంకరేజ్ ఉంటే అవి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. 1980లో మనది చైనాది జీడిపి మన $1.7 ట్రిలియన్ అయితే $1.8 ట్రిలియన్. ఇప్పుడు వాళ్ళకి $9 ట్రిలియన్ అయితే మనది $3.6 ట్రిలియన్. ఎందుకు ఇంత శరవేగంగా దూసుకుపోయిందంటే, చైనాలో ఉన్నటువంటి మన రాష్ట్రాలాగానే అక్కడ ప్రొవిన్సెస్ అని పిలుస్తారు. 33 ప్రొవిన్సెస్ సెలెక్టివ్ గా ఒక 9 ప్రొవిన్సెస్ ఈస్ట్ సముద్రం ఉన్నటువంటి ప్రొవిన్సెస్ కు విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తే కోట్లు కాదు, లక్షల కోట్ల జమ అయింది 30 ఏళ్ల నుంచి. దాంతో
చైనా దూసుకుపోయింది, అమెరికాకి ఈక్వల్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనకు ఒకప్పుడు 1970s కు ముందైతే ఫారెన్ క్యాపిటల్ అనేది ఆ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒక టూల్ అని చెప్పేసి ఆకిలు భావించాయి. ఇప్పుడు గ్లోబలైజ్ తర్వాత అది పోయింది. అందుకని ఎన్ని పెట్టుబడులు వస్తే అంత అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవాళ శ్రీ సిటీ పెట్టినటువంటి పెట్టుబడులకు ఆ ఇంపార్టెన్స్, దాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 3-4 పార్టీలు కూడా గుర్తించి వాటిని రియలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంది. ఎస్, ఏదైనా ఇప్పటికైనా ఎంఓయూలే గత ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా కంటిన్యూషన్గా ఆ ప్రాసెస్ జరిగితేనే డెవలప్మెంట్ కూడా సాధ్యం అవుతుంది. కాదు గత గవర్నమెంట్ చేసుకున్నటువంటి ఎంఓయూలు మళ్ళీ మేము వచ్చాం మళ్ళీ మొదలు పెడతామంటే ప్రజా తీర్పు 5 సంవత్సరాలకు మారినట్టుగా మళ్ళీ పరిపాలనలో ఈ విధంగా పరిశ్రమల్లో స్టార్టింగ్ నుంచి వస్తే కష్టం కదా. అది కంటిన్యూ అవ్వాలనుకుందాం సత్యం గారు చెప్పిన విధంగా. ఎస్, పొలిటికల్ లీడర్స్తో కూడా